హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి దుర్గా ఆల్ ఇన్ వన్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి రాగి లడ్డూలు తయారు విధానం అయితే చూపించబోతున్నానండి. చాలా ఈజీగా అనమాట, అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఈ లడ్డూల్ని. ఇక్కడైతే 2 చెంబుల పిండి అయితే తీసుకున్నానండి నేను. ఈ చెంబుతో 2 చెంబుల పిండి, అలాగే బెల్లం వచ్చేసి చెంబున్నర తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో జీడిపప్పులు, బాదం పప్పులు వేయించేసుకొని పక్కన చల్లారబెట్టుకొని తర్వాత కచ్చపచ్చిగా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట, కొంచెం ముక్కలు ముక్కలుగా. ఇప్పుడు ఇంకో స్పూన్ నెయ్యి వేసుకొని రాగి పిండిని అయితే వేయించేసుకోవాలి. మంటని సిమ్లో పెట్టుకొని బాగా దోరగా వేయించుకోండి. మళ్ళీ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి రాగి పిండిని. మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ కింద చూసుకుంటూ ఉండండి, మాడిపోతుంది. పిండి మాడిందంటే మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట. ఇదిగోండి, ఇలా బాగా అయితే మనం వేయించుకోవాలి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ సిమ్లో పెట్టుకొని వేయించడానికి బాగానే పట్టిందండి టైము. 20 నిమిషాలు, పావుగంట పైన పట్టింది నాకు ఇది వేగడానికి. ఇప్పుడు బెల్లంలో ఒక పావు చెంబు నీళ్ళు పోసుకొని తీగ పాకం బాగా, అంటే జస్ట్ కరిగితే సరిపోద్దండి, మరి పాకం ఏం అవసరం లేదు. ఇప్పుడు పిండిలో 1 స్పూన్ వరకు యాలకుల పొడి అయితే వేసుకున్నాను. యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాదం పప్పు, జీడిపప్పు వేయించుకునే ఉన్నాయి కదండి, అవి చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లో వేసుకొని ఒక తిప్పు అయితే తిప్పేస్తాను. మీకు కావాలనుకుంటే పలుకులు పలుకులాగా చాకుతో కట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి బాదం పప్పు, జీడిపప్పులు పౌడర్ అయితే ఇందులో వేసేసాను. వేసేసుకున్న తర్వాత ఇక్కడైతే పాకం ఆల్రెడీ కరిగిందండి. మీరు చిన్న చిన్నగా కట్ చేసుకోండి. నేను పెద్ద వేసాను కదా, కొంచెం టైం పడుతుంది ఇది మరి కరగడానికి. జస్ట్ ఇలాగా చేతికి అతుక్కుంటే సరిపోతుంది, లేత తీగ పాకం. ఇప్పుడు ఈ పాకాన్ని ఫిల్టర్ చేసుకొని మనం వేయించి పెట్టుకున్న రాగి పిండిలో అయితే వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత ఇంకా కొంచెం వేడి మీదే ఉండలు చుట్టేసుకోవాలండి, మరి చల్లారిందంటే గట్టిగా అయిపోద్ది అనమాట. పాకం వేసిన తర్వాత బాగా కలిపేసుకొని ఇలా ఈ సైజ్ అయితే ఉండలు చేసేసుకోండి. ఇంకా చిన్న సైజు కావండి చిన్నది, పెద్ద కావండి పెద్ద, మన ఇష్టం అనమాట. ఒకవేళ ఫస్ట్లో బాగానే వస్తుంది, లాస్ట్కి వచ్చేసరికి గట్టిగా అయిపోతుంది అనమాట. అలాంటప్పుడు కొన్ని పాలు వేసుకొని కాంచి చల్లార్చిన పాలు కానీ, లేదంటే కొద్దిగా వేడి నీళ్ళు కానీ, లేదంటే మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టుకోవచ్చు అనమాట. అప్పుడు కరుగుతుంది బెల్లం, మళ్ళీ లూజ్ అవుతుంది అనమాట, ఉండ చుట్టడానికి వీలుగా ఉంటుంది. అప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, రాగి లడ్డూలు తయారు విధానం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.